రైట్, ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. కడప జిల్లా బద్వేల్లో వ్యభిచార కార్యకలాపాలకు సహకరించినటువంటి 4 పోలీసు సిబ్బందిని కూడా ఎస్పీ నచికేతన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు. కడప జిల్లా కలసపాడు మండలం ముదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇక చిట్టిపోయినటువంటి శ్రీనివాసులు 62 వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా నరికి చంపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కొత్వాల్ చెరువులో ఈతకు వెళ్లి పాలిటెక్నిక్ విద్యార్థి సుప్రతీక్ మృతి చెందాడు. ఈ ఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసీ తాండాలో చోటు చేసుకుంది. దీంతో కాలేజ్ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలంటూ ఏబీవీపీ ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం సంతెబీదునూరులో భూ వివాదం కారణంగా గ్రామానికి చెందినటువంటి జియారం గొప్ప అలాగే పెదరాజప్ప కుటుంబాలకు ఘర్షణకు దిగడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా హిందూపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తరసాల గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర మోడర్న్ రైస్ మిల్లులో విజిలెన్స్ అలాగే సివిల్ సప్లై అధికారులు దాడులు చేపట్టారు. 11,000 క్వింటాళ్ల ధాన్యం బకాయిలు ఉండడంతో తనిఖీలు నిర్వహించామంటూ అధికారులు వెల్లడించారు. 2 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం బకాయి ధాన్యాన్ని సీజ్ చేశారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో రైల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఒడిశా నుండి షిరిడీకి తరలిస్తున్నటువంటి 24.3 కిలోల ఎండు గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. ఇక ఇద్దరిని అరెస్టు కూడా చేశారు. నిందితులు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందినటువంటి గణేష్ పౌలి అలాగే దీపక్ సాహులుగా గుర్తించారు పోలీసులు. కారు డిక్కీలో దుప్పట్లో చుట్టి ఉన్నటువంటి మహిళ మృతదేహాన్ని హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో పోలీసులు గుర్తించారు. 2 రోజులుగా ఓ కారు ఒకే చోట పార్క్ చేసి ఉండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదారు కరీంనగర్ చెందినటువంటి వ్యక్తిగా ఉండొచ్చంటూ సమాచారం. కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి కళాశాలలోని సమస్యలను పరిష్కరించాలంటూ వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తామంటూ వారు హెచ్చరించారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఆర్టీసీ డిపోలో భారీ కుంభకోణం బయటపడింది. డిపోలో క్లర్క్గా పనిచేస్తున్నటువంటి ఏపీకే రావు ఈ స్కామ్కి పాల్పడినట్టుగా ఆర్టీసీ విజిలెన్స్ ఆడిటర్స్ నిర్ధారించారు. 30 లక్షల క్యాష్ గల్లంత కుంభకోణంపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా నిజామాబాద్ జిల్లా బోధన్లో ప్రైవేటు ఉపాధ్యాయులు భారీ నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా ర్యాలీ చేపట్టారు. 1000 మందికి పైగా టీచర్లు ర్యాలీలో పాల్గొని రూపారెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేపట్టారు.